హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో మనం ఇంతవరకు మన టాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎలా ఎవాల్వ్ అయ్యింది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ ఎక్కడి వరకు వచ్చింది అన్నది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది మన టాలీవుడ్లో అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఏ టెక్నాలజీస్ రాబోతున్నాయి అండ్ ఎంతవరకు గ్రో అవ్వచ్చు అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు RRR నుండి స్టార్ట్ చేద్దాం. సో ఈ మూవీలో అందరికి తెలిసినట్టు 90% ఆల్మోస్ట్ ఎక్కడో దగ్గర విఎఫ్ఎక్స్ షాట్లు అయితే ఉంటాయి. ఈ మూవీలో స్కై రీప్లేస్మెంట్స్, సెట్ ఎక్స్టెన్షన్స్, క్రౌడ్ సిమ్యులేషన్స్ ఇలాంటివి బొచ్చడు ఉన్నాయి. నాకు ఇక్కడ ఈ మూవీలో డిఫరెంట్గా అండ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది ఏంటంటే ఈ యానిమల్ సీన్స్. ఇప్పుడు హ్యూమన్ యానిమేషన్స్ ఉన్నాయి అనుకో, అవి మనం ఎవరో ఒకరు యాక్ట్ చేసి దాన్ని ట్రాక్ చేయొచ్చు ఆ మూమెంట్స్ని. 1994లో లాయన్ కింగ్ మూవీ వచ్చింది 2D. దాంట్లో ఎట్లా చేసిరంటే ఈ యానిమల్స్ ఏవైతున్నాయో లైక్ మెయిన్ క్యారెక్టర్స్ లాయన్ కానీ అట్లా వాటిని స్టూడియోకి తీసుకొచ్చి ఈ ఆర్టిస్టులు అందరు వాటి ముందు కూర్చొని స్టడీ చేసారు వాటిని, దాని బాడీ లాంగ్వేజ్ మొత్తం స్టడీ చేసి దాన్ని బట్టి యానిమేషన్ చేసేవాళ్ళు. 2019లో వచ్చిన లాయన్ కింగ్ మూవీలో ఏంటంటే వీళ్ళే ఫారెస్ట్కి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు వాటిని స్టూడియోలో తీసుకొస్తే దాని బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, ఫారెస్ట్లో దాని బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ రియలిజం దొరుకుతుంది వాళ్ళకి, అంటే ఫారెస్ట్లో దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది సేమ్ ఉన్నట్టు రిప్లికేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక యానిమల్ని యానిమేట్ చేసి అది పర్ఫెక్ట్గా ఉండాలంటే దాని బోన్స్, మజిల్స్, దాని హెయిర్, దాని ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే యానిమేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అట్ లాస్ట్. సో నేను ఈ మూవీకి లాయన్ కింగ్ మూవీ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే దీనిలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద యానిమల్ సీన్స్ చేసిన కంపెనీ లాయన్ కింగ్ మూవీకి చేసిన కంపెనీ సేమ్ కంపెనీ. సో వాళ్ళకి యానిమల్ అనాటమీ గురించి మంచి గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళకి చేయడం పెద్ద కష్టమేం కాదు. అంటే సేమ్ కంపెనీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చేసి ఉన్న మోడల్ని కొంచెం స్లైట్ వేరియేషన్స్ చేసి వేరే మూవీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఫస్ట్ నుండి ఫ్రమ్ స్క్రాచ్ నుండి చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ సీన్ తర్వాత నాకు మంచిగా అనిపించింది అంటే ఈ సీన్ కొంచెం కాంప్లికేటెడ్ సీన్. ఇది క్లియర్గా చెప్పాలంటే నేను దీన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ని వాళ్ళు ఏం చేశారంటే, ఇది తెలుసు కదా రాజమండ్రి బ్రిడ్జ్ని డ్రోన్స్ తోటి యూజ్ చేసి సేమ్ లైడార్ టెక్నిక్ యూజ్ చేసి మొత్తం స్కాన్ చేసి దాన్ని రీమోడల్ చేశారు. సెకండ్ ఏంటంటే దీన్ని ఒక చిన్న మినియేచర్ సెట్ క్రియేట్ చేశారు. చిన్నదంటే మరీ చిన్నదేం కాదు, కొంచెం మంచి ప్రాపర్ సైజ్లో చేసి సేమ్ ఇదంతా సీన్ని ప్లే చేసి ఆ ఎక్స్ప్లోజన్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే పైరో టెక్నిక్ అంటారు, ఈ ఎక్స్ప్లోజన్స్ని మినియేచర్లో క్రియేట్ చేయడం. ఈ టెక్నిక్ని పాత మూవీస్లో ఎక్కువ యూజ్ చేసేది, కానీ దీనిలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఫైర్ని, వాటర్ని స్కేల్ చేయలేం, ఎందుకంటే అది విండ్ డైరెక్షన్ బట్టి దాని ఫ్లేమ్స్ మూవ్ అవుతుంటాయి. అర్థమైంది కదా, ఇప్పుడు విండ్ ఎక్కువ వచ్చింది అనుకో ఫ్లేమ్స్ ఎక్కువ వస్తాయి, అది చిన్న మినియేచర్ అయినా పెద్దదైనా. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే అది మ్యాచ్ అవ్వదు, దీంతో ఇంప్రపోర్షనేట్ అయిపోతుంది. దానివల్ల ఇది ఒక చిన్న టాయిల్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని వీళ్ళు ఏం చేసారు, ఎట్లా కౌంటర్ చేసారంటే ఈ మెయిన్ ఏదైతే బ్లాస్ట్ ఉందో ఇప్పుడు ఇక్కడ ఆ ట్రైన్ పడిపోతుంది చూడు, పెద్ద ట్యాంకర్ని తీసుకొచ్చి రియల్గా బ్లాస్ట్ చేసి ఆ ఒక్క సీన్ని మాత్రం సపరేట్గా కెమెరాతో షూట్ చేసారు. అండ్ 4th పాయింట్ ఏంటంటే ఇక ఫైనల్ విఎఫ్ఎక్స్. సో ఇప్పుడు మన దగ్గర 3 షాట్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ సీన్ ఒకటి, మినియేచర్ సీన్ ఒకటి, ఈ మెయిన్ బ్లాస్ట్ సీన్ ఒకటి. ఈ మూడింటిని తీసుకొచ్చి కాంప్ చేసారు. కాంప్ అంటే మూడింటిని కలిపారు. సో ఈ మూవీలో ఏంటంటే సీన్ మొత్తం CG, అంటే ఇదంతా సిస్టంలో జనరేట్ చేశారు. ఈ కెమెరా యానిమేషన్ కానీ, ఆ ల్యాండ్స్కేప్స్ కానీ, స్కై కానీ, ఎవ్రీథింగ్ అంతా సిస్టంలో క్రియేట్ చేసింది. అంటే ఇది చెప్పాలంటే 100% రియలిస్టిక్ ఉండదు, కానీ దీన్ని ప్రాపర్గా యూజ్ చేసినామంటే ఇట్లాంటి మంచి అవుట్పుట్స్ అయితే ఖచ్చితంగా తీసుకురావచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే మినిమం బడ్జెట్లో మాక్సిమం అవుట్పుట్ వస్తుంది. సో ఇది చేసింది ఏంటంటే బ్లెండర్ అనే ఒక 3D సాఫ్ట్వేర్లో, కానీ అది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఫ్రీ సాఫ్ట్వేర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్రియల్. సో ఇట్లాంటి అన్రియల్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనం కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటిది చేయొచ్చు, నీకు నాలెడ్జ్ ఉంటే. సో ఇప్పుడు RRR మూవీలో ఎట్లా అంటే కెమెరాతో షూట్ చేసి దాని మీద విఎఫ్ఎక్స్ యాడ్ చేశారు. ఈ హనుమాన్ మూవీలో ఎట్లా అంటే CG వరల్డ్ క్రియేట్ చేశారు మొత్తం సిస్టమ్లోనే. అండ్ ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీ వస్తుంది, అది ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్లో వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన CG వరల్డ్లో మనం AR యూజ్ చేసి ఆ వరల్డ్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్టు డెవలప్ చేసుకోవచ్చు, అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైవ్ ఎక్స్పీరియన్స్ ఆ CG వరల్డ్లో ఉన్నట్టు. ఇది ఆల్రెడీ లాయన్ కింగ్ లాంటి మూవీస్లో వచ్చింది. సో డెఫినెట్లీ తొందరలో మన ఇండియన్ మూవీస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో రీసెంట్గా వచ్చిన పెద్ద విఎఫ్ఎక్స్ ఫిలిం అంటే అది కల్కియే, RRR తర్వాత. సో దాంట్లో చాలా విఎఫ్ఎక్స్ గురించి డిస్కస్ చేయడానికి చాలా షార్ట్స్ ఉన్నాయి. మెయిన్గా హైలైట్ అయింది ఏంటంటే డిఏజింగ్ అనేది ఒక విఎఫ్ఎక్స్ టెక్నిక్. అంటే యాక్టర్ని యంగ్గా ఎలా మార్చొచ్చు ఆర్ ఓల్డర్ ఎలా మార్చొచ్చో ఈ టెక్నిక్ తోని చేస్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ డిఏజింగ్ అనేది ఎక్స్‌మ్యాన్ లాస్ట్ స్టాండింగ్ మూవీ అనే హాలీవుడ్ మూవీ నుంచి స్టార్ట్ చేసారు ఈ టెక్నిక్. సో డిఏజింగ్ అనగానే మనకు గుర్తుకొచ్చేవి ఏంది, ఆచార్య. యాక్చువల్లీ ఆచార్య వల్ల మన దగ్గర డిఏజింగ్ అనేది చాలా ఫేమస్ అయింది. ఆ
ఆ టెక్నిక్ అనేది అంటే అందరికి తెలిసింది, ఆ టర్మ్ అర్థమైంది. ఆ టర్మ్ అర్థమైంది. మొన్న వచ్చిన గోట్ మూవీలో కూడా బాగానే వాడారు మోస్ట్లీ డిఏజింగ్ అనేది. ఇంకోటి షారుఖ్ ఖాన్ మూవీ ఫ్యాన్, డంకీ ఇట్లాంటి మూవీలలో వాడుతూనే ఉంటారు. మోస్ట్లీ షారుఖ్ ఖాన్ ఎక్కువ వాడతాడు ఈ డిఏజింగ్ టెక్నిక్ అనేది. సో ఈ డిఏజింగ్ ప్రాసెస్ ఏంటంటే ఒక 2-3 టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి వచ్చేసి కంప్లీట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది. ఇది ఎట్లా చేస్తారంటే యాక్టర్ ఫుటేజ్ని తీసుకొని కంప్లీట్ ఒక డిజిటల్ 3D మోడల్ ఫేస్ క్రియేట్ చేస్తారు డిజిటల్గా. సో ఈ యాక్టర్ ఫుటేజ్ ఉంటుంది కదా, సో దీన్ని డిజిటల్గా క్రియేట్ చేసిన మోడల్తో రిప్లేస్ చేసేస్తారు. ఇంకోటి డిజిటల్ ఎన్హాన్స్మెంట్, అలా ఏమి రిప్లేస్మెంట్ ఉండదు. మోస్ట్లీ యాక్టర్ ఫేస్ని ఏదైతే ఫుటేజ్ ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళ పోస్ట్ని రెడ్యూస్ చేయడము, ఈ స్కిన్ మీద వ్రింకిల్స్ ఉంటాయి, ముడతలు ఉంటాయి అంటే ఓల్డర్ యాక్టర్స్కి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈ ప్రాస్థెటిక్ మేకప్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫ్యాన్ మూవీ ఉంది, దాంట్లో ఎట్లా చేసారంటే కంప్లీట్ ఒక డిఫరెంట్ షారుఖ్ ఖాన్ కావాలి, ప్రాస్థెటిక్స్ తోండి చేసి దాన్ని మళ్ళీ డిజిటల్ గా ఎన్హాన్స్ చేసిరు, కొంచెం ముక్కు చిన్న చేయడము ఇవన్నీ చేసిరు. ఇప్పుడు మెయిన్ గా మన కల్కిలో ఎట్లా వాడారంటే ఈ మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు రిప్లేస్ చేసిరు ఫేస్ ని. యాక్చువల్ చెప్పాలంటే కల్కి మూవీలో అసలు అమితాబ్ బచ్చన్ గారే కాదు, ఇంకా ఎవరో డమ్మీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు యాక్ట్ చేసిరు, డూప్ యాక్ట్ చేసిండు. ఆ డూప్ ని మన 3D లా క్రియేట్ చేసిన ఫేస్ తోటి రిప్లేస్ చేసిరు అనమాట. ఇప్పుడు యాక్టర్స్ ఒకవేళ లేకపోయినా వాళ్ళ ఈ వరల్డ్ లా మనము 3D లో మొత్తం వాళ్ళ డేటా ఉందనుకో, మనం 3D లో క్రియేట్ చేసుకొని వాళ్ళని ఇట్లా రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో ఉంటది. ఆల్రెడీ యాక్టర్ చనిపోయిండు కొంచెం షూట్ చేసినాక. సో వాళ్ళు ఏం చేసిరంటే సిమిలర్ గా ఉన్న వాళ్ళ బ్రదరే యాక్ట్ చేసిండు, అలా సిమిలర్ ఫేషియల్ ఫీచర్స్ ఉండడం వల్ల సో ఆ చనిపోయిన యాక్టర్ ఫేస్ ని రిప్లేస్ చేసిరు అనమాట డిజిటల్ గా క్రియేట్ చేసి. మన కల్కిలా ఏంటంటే చేసిరు మన దగ్గర ఉన్న లిమిటెడ్ సోర్సెస్ బట్టి బాగానే అవుట్పుట్ వచ్చింది. ఒక 80%, 75% అయితే అవుట్పుట్ వచ్చింది. కానీ ఇంకొంచెం యాక్యురేట్ గా తీయచ్చు, ఎందుకంటే మన దగ్గర ఒకటి బడ్జెట్ ఉండదు, ఇంకోటి టైం ఉండదు. సో దానివల్ల మనం ఆ 100% రిజల్ట్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం. ఇంకోటి హాలీవుడ్ లో అడ్వాన్స్ గా ఏం వాడతారంటే, ఎందుకు వాళ్ళ అవుట్పుట్ అంత రియలిస్టిక్ ఉండదంటే ఐరిష్ మ్యాన్ అనే ఒక మూవీ ఉంది. వాళ్ళు ఏం చేసిరంటే ఈ డిఏజింగ్ కోసం ఎలాంటి గ్రీన్ డాట్స్, జనరల్ గా ఏం చేస్తారంటే అన్ని ఫేస్ మీద ట్రాకర్స్ డాట్స్ పెట్టి మార్క్ చేస్తారనమాట ట్రాకింగ్ చేయడానికి. సో ఇవి ఏవి కాకుండా అంటే సిమిలర్ ఒక పైప్ లైన్ అనేది ఉంటది, వాళ్ళు ఏం చేశారంటే ఆ పైప్ లైన్ బ్రేక్ చేసి ఎలాంటి గ్రీన్ స్క్రీన్, ఎలాంటి మార్కర్స్ ఫేస్ మీద వాడకుండా, ఎలాంటి ప్రాస్థెటిక్స్ వాడకుండా ఒక 3-headed కెమెరా ప్రిపేర్ చేసారు ఓన్లీ ఫర్ విఎఫ్ఎక్స్ డీటెయిల్స్ కోసము. దాంట్లో ఉన్న డేటాని ఈ విఎఫ్ఎక్స్ వాళ్ళకి ఇచ్చారు, మన ఐఎల్ఎం అనే కంపెనీ తీసుకుంది. సో ఈ ఐఎల్ఎం కంపెనీ ఏం చేసింది అంటే ఫ్లక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది. సో ఆ ఫ్లక్స్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మనం ఆల్రెడీ తీసిన ఫుటేజ్ ఉంటుంది కదా దాన్ని రీడ్ చేసి ఈ ఫ్లక్స్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఒక 3D మోడల్ దానికంతా అదే క్రియేట్ చేసుకొని దానికంతా అదే డిఏజ్ చేసేసుకుంటుంది అనమాట. సో అట్లా ఒక అడ్వాన్స్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసారు. సో దేవరలా మనకి ట్రైలర్ చూసినట్టయితే మనకు తెలిసిందే. సో దేవర ఇస్ ఫుల్లీ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ యాక్షన్ అని చెప్పి. సో మొత్తం స్టోరీ అంతా కోస్టల్ ఏరియాస్లో అండ్ వాటర్లో జరిగింది కాబట్టి. సో మన జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అంతా అండర్ వాటర్, ఓవర్ వాటర్ యాక్షన్ తోటి నిండిపోయిందని చెప్పాను. ఇలాంటి సీన్స్, అండర్ వాటర్ సీన్స్, సో అప్పట్లో ఎలా చేస్తుందంటే దీన్ని డ్రై ఫర్ వెట్ అనే టెక్నిక్ ఉంటుంది. ఎట్లా అంటే కెమెరా ముందల మొత్తం డ్రైలోనే ఉంటుంది, స్టూడియోలో, ఎంటీ స్టూడియోలో యాక్టర్స్ నుంచొని యాక్టింగ్ చేస్తుంటారు. కాకపోతే వాళ్ళకి ముందు ఒక అక్వేరియం టైప్ లో వాటర్ ఉంటుంది. సో కెమెరాకి యాక్టర్స్ కి మధ్యలో ఆ అక్వేరియం అనేది ప్లేస్ చేసి ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు వాటర్ లో ఉన్నట్టు రిఫ్లెక్షన్ రావడానికి పైన కూడా యాక్టర్స్ పైన కూడా ఒక గ్లాస్ బిల్డ్ చేసి దాంట్లో వాటర్ పోసి దాని మీదకి వెళ్ళి లైటింగ్ వేస్తుండే. సో దానివల్ల యాక్టర్స్ మీద ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది పడుతుండే. సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే నిజంగానే యాక్టర్స్ వాటర్ లో ఉన్నట్టు ఫీల్ వస్తుండే. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ సీన్స్ కూడా క్రేన్ యూజ్ చేసి అప్పట్లో అదే ఎంటీ స్టూడియోలో యాక్టింగ్ చేసేవాళ్ళు. దాన్ని మనం సీజీలో తీసుకొచ్చి ఆ క్రేన్ ని, ఆ వైర్స్ ని అన్ని రిమూవ్ చేసేసి మన సీజీ బ్యాక్గ్రౌండ్ పెట్టి విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు. సో ఇదొక టెక్నిక్ అప్పట్లో. అండ్ తర్వాత ఇప్పుడు మన దేవరాలో మనకి మెన్షన్ చేసినట్టు ఒక పూల్ ట్యాంక్ అనేది క్రియేట్ చేశారు. ఒక స్టూడియోలో 200x100 feet పూల్ ట్యాంక్ క్రియేట్ చేసి దాని మీద మనకి రియలిస్టిక్ బోర్డ్స్ క్రియేట్ చేసి మొత్తం బ్లూ స్క్రీన్ తోటి కవర్ చేసి
షూట్ చేసారు. అండర్ వాటర్ సీన్స్ కోసం మోస్ట్ ఆఫ్ ద టైం లోపల ఉండడానికి వీళ్ళు ఏం చేస్తారంటే క్లోత్స్ కూడా చాలా లైట్ వెయిట్ క్లోత్స్ యూజ్ చేస్తారనమాట. మనకి దేవరాలో షార్క్ తోటి ఫైటింగ్ ఉంటది కదా, సో అది ఆ సీన్ ని రీక్రియేట్ చేయాలంటే ఏదైనా డమ్మీ టాయ్ ని కానీ లేకపోతే అలాంటి షార్క్ మోడల్ ఉన్న దాన్ని తీసుకెళ్లి వాళ్ళు దాంతో షూట్ చేస్తారు అండర్ వాటర్. కాకపోతే మనం దీన్ని ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలంటే మనకు హాలీవుడ్ లో ఆల్రెడీ మనకు అవతార్ వే ఆఫ్ వాటర్ వచ్చింది. జేమ్స్ కెమెరాన్ ఏం చేసిండంటే ఒక స్టూడియోలో ఒక పూల్ ట్యాంక్ అనేది క్రియేట్ చేసిండు. సో మొత్తం 3D క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఆ యానిమేషన్ తీసుకురావడానికి మన రియల్ లైఫ్ లో జరిగే మోషన్ ని క్యాప్చర్ చేయడానికి మనకి మోషన్ ట్రాకింగ్ సూట్ యూజ్ చేస్తారు. మోషన్ ట్రాకింగ్ సూట్ అంటే ఒక మనిషి మొత్తం ఒక సూట్ వేసుకొని దాని మీద మనకి ట్రాకర్ పాయింట్స్ ఉంటాయి. అంటే సపోజ్ వాళ్ళు మోషన్ ట్రాక్ సూట్ వేసుకున్నారంటే దానికి టెన్నిస్ బాల్ లాంటి బాల్స్ ని అటాచ్ చేసి పెడతారు. సో దట్ వాళ్ళు ఆ మోషన్ అంతా ట్రాక్ చేసి మన 3D క్యారెక్టర్స్ కి ఇంప్లిమెంట్ చేయడానికి ఆ మోషన్ ట్రాకింగ్ సూట్ వేసుకొని వాళ్ళు అండర్ వాటర్ వెళ్ళి వాళ్ళకి సపరేట్ గా కెమెరాస్ అటాచ్ చేసి పంపిస్తుండే. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చేదంటే మనకి మోషన్ కంప్లీట్ గా ట్రాక్ కావాలంటే మనకి పెట్టిన ట్రాకర్ పాయింట్స్ కి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. కాకపోతే అండర్ వాటర్ వెళ్ళినప్పుడు మనకి బబుల్స్ వస్తాయి. సో అది రావద్దని చెప్పి మన జేమ్స్ కెమెరాన్ యాక్టర్స్ అందరికి 1 year ట్రైనింగ్ ఇప్పించాడు అండర్ వాటర్ వితౌట్ బ్రీతింగ్ ఉండడానికి. ఇప్పుడు యాక్టర్స్ అంటే ఓకే, మళ్ళీ మన కెమెరామ్యాన్ కూడా ఉండాలి కదా. సో కెమెరామ్యాన్ కూడా ట్రైనింగ్ ఇప్పించారు అనమాట వితౌట్ ఆక్సిజన్ ఉండడానికి అండర్ వాటర్. నెక్స్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే రిఫ్లెక్షన్స్. వాటర్ లోపల రిఫ్లెక్షన్స్ రావద్దని చెప్పి మనోళ్ళు కొంచెం క్రియేటివ్ గా బ్లాక్ బీడ్స్ అంటే ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్వి, అవన్నీ సర్ఫేస్ లెవెల్లో మొత్తం పరిచేస్తుండే అనమాట. సో దట్ రిఫ్లెక్షన్ అండ్ లైట్ రిఫ్లెక్షన్స్ అనేది అండర్ వాటర్ పాస్ అవ్వకుండా. అంత హెవీ వెయిట్ కెమెరాని మనం అండర్ వాటర్ లో అంత ఫ్లూయిడ్ గా మూవ్మెంట్ ఇవ్వలేము. సో వాళ్ళు ఏం చేసారంటే సోనీ తోటి కొలాబరేట్ అయ్యి ఒక లైట్ వెయిట్ కెమెరాని ఇన్నోవేట్ చేశారు అనమాట. సో దట్ ఏమైతుండే జస్ట్ కెమెరా సెన్సార్ ఒక్కటే కిందికి వెళ్తుండే, దానికి వైర్స్ త్రూ మనకి దానికి కావాల్సిన క్యాప్చర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మిషన్ అంతా బయట ఉంటుండే. సో ఇట్లా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసి అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది మంచిగా రావడానికి క్రియేట్ చేస్తుండే. సో ఇప్పుడు మన దేవర విషయానికి వచ్చేసరికి కూడా మనకి ఉన్న రిసోర్సెస్ బట్టి మనకి కావాల్సిన దాన్ని బట్టి మన వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఈ పూల్ ట్యాంక్ అనేది అండ్ అండర్ వాటర్ ఓవర్ వాటర్ సీన్స్ అనేది ఇలా క్రియేట్ చేశారు. సో ఫ్యూచర్ లో ఇంకేమైనా అండర్ వాటర్ సీన్స్ కానీ ఓవర్ వాటర్ సీన్స్ కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటే సో అలాంటి టెక్నాలజీ యూజ్ చేసే ఛాన్స్ ఉంది మన దగ్గర. ఈ ఓవర్ వాటర్ సీన్స్ 2012 లోనే ఒక క్రేజీ మూవీ వచ్చింది తెలుసా, లైఫ్ ఆఫ్ పై. వాళ్ళు కూడా సేమ్ ఇదే టెక్నిక్ యూజ్ చేసి. సో ఎంతో మన కాలే చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా అంటే అవతారని ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇప్పుడు మా ఫ్యూచర్ లో కూడా మనకి నెక్స్ట్ విశ్వంబర అనే మూవీ వస్తుంది మన తెలుగులో. అందులో కూడా ఆ డైరెక్టర్ ఏం చెప్పిండంటే 70% ఆఫ్ ద మూవీ విఎఫ్ఎక్స్ ఉంటాయి అని చెప్పిండు. అవతార మూవీ మొత్తం ఒక ఫ్యాంటసీ వరల్డ్ అనమాట. సో విశ్వంబర కూడా ఒక డిఫరెంట్ మూవీ, కంప్లీట్ గా ఫ్యాంటసీ ఓరియంటెడ్ ఉంటది, ఒక 2 different వరల్డ్స్ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు మనకి. ఆల్రెడీ ఒక ఆర్టికల్లో ఆల్రెడీ ఏం చెప్పారు అంటే 70% ఆఫ్ ద మూవీ కంప్లీట్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అని చెప్పారు. ఒకటి కంప్లీట్ డెజర్ట్, ఇంకోటి ఒక కంప్లీట్ గ్రీనరీ ఏరియా అండ్ అలా లైక్ 2 to 3 different టైప్ ఆఫ్ ఫ్యాంటసీ వరల్డ్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ మనం చూసినాము కల్కిలో కూడా కాశీ, కాంప్లెక్స్ అండ్ శంబాలా అని చెప్పి 3 different వరల్డ్స్ ఎట్లా క్రియేట్ చేసారు. విశ్వంబర్లో కూడా ఒక లైక్ 2-3 different వరల్డ్స్ అనేది క్రియేట్ చేసి ఒక కంప్లీట్ ఫ్యాంటసీ ఓరియంటెడ్ మూవీ చూపిద్దాం అని చెప్పి అట్లా అనుకుంటారు. కానీ మేము అందరం ఫ్యాంటసీ అనగానే మనం ఏమనుకుంటాము, ఓకే ఇదంతా హాలీవుడ్ లో ఆల్రెడీ తీసిరు, దాని నుండి మేము ఇప్పుడు చేస్తున్నామని అనుకుంటాం. కానీ 1990s లోనే సాహస వీడు సాగర కన్య అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో ఒక డిఫరెంట్ అంటే లైక్ ఒక హాఫ్ ఫిష్ హాఫ్ హ్యూమన్ లెక్క, అంటే అది ఒక అప్పట్లోనే వాళ్ళకున్న బడ్జెట్ లో ఆ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ తోటి ఆ మూవీ తీయడం చాలా గ్రేట్. ఇప్పుడు మా వశిష్ఠ గారు ఒక 200 crore అంటే అప్పుడు ఆ బడ్జెట్ లోనే ఆ మూవీ తీసిరంటే ఇప్పుడు ఇంకా బడ్జెట్ పెరిగింది విఎఫ్ఎక్స్ కి. సో 70% ఆఫ్ ద మూవీ కంప్లీట్ విఎఫ్ఎక్స్ అంటారు అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 200 crores ఇన్వెస్ట్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ విఎఫ్ఎక్స్ కి వాడుతామని చెప్పారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన విఎఫ్ఎక్స్ ఎట్లుండొచ్చు అని చెప్పి. నాకేమనిపిస్తుంది అంటే అవతార్ అంటే కంప్లీట్ అవతార్ లాగా కాకుండా అండ్ మళ్ళీ కంప్లీట్ మనలా కాకుండా లైక్ ఫ్యాంటసీ వరల్డ్ విత్ మిక్చర్ ఆఫ్ మన మైథాలజీ రెండు కలిపి ఆ సినిమా తీస్తున్నారని చెప్పి వశిష్ఠ గారు ఆల్రెడీ చెప్పారు మనకి. ఫ్యాంటసీ వరల్డ్ అంటే ఏం లేదు, ఒక ఇమాజినరీ వరల్డ్ అనమాట. నార్మల్ గా ఫస్ట్ అదొక కాన్సెప్ట్ క్రియేట్ చేసినాక దాన్ని తీసుకెళ్లి మన
విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దాన్ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి అన్రియల్, బ్లెండర్ అండ్ హ్యూడిని ఇంకా అలాంటి పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇప్పుడు ఇంకా తక్కువ వాడుతున్నారు కానీ ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎక్కువ వాడతారు. సో ఏఐ వల్ల ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఈ ఏదైతే ఎన్విరాన్మెంట్ లైక్ వాస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ ఉంది కదా ఫ్యాంటసీది, ఈ కాన్సెప్ట్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అంటే లైక్ ఏఐ అనేది ఇంకా ఫాస్ట్ గా చేసేస్తుంది వర్క్ మనకి ఇప్పుడు ఫ్యూచర్ లో. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మూవీ మనకు అప్కమింగ్ లో ఉన్నది ఏంటంటే మిరాయ్ ఏంటంటే వచ్చిన గేమ్స్ ప్రకారంగా మనకు ఒక ఫ్యాంటసీ ఓరియంటెడ్ ప్లస్ హెవీ ఆన్ యాక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేజర్ గా నాకు అనిపించింది ఏంటంటే దీనిలో 2 డిఫరెంట్ విఎఫ్ఎక్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తే అనిపించింది. ఒకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ జర్నల్స్ లో తీసుకుంటారు. ఇది కరెక్ట్ టైం పీరియడ్ చెప్పలేము కానీ ఒక ప్రీ హిస్టారిక్ కూడా కొంచెం కనెక్ట్ చేయొచ్చు ఒక ఇచ్చిన గ్లిమ్స్ ప్రకారంగా. ప్లస్ యాక్షన్ ఓరియంటెడ్ చూసుకుంటే మనకి వెపన్ ఓరియంటెడ్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు అర్థమవుతుంది. మనకి ఏంటంటే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ లేదు, ఒక రఫ్ కట్ ఉండే. బట్ సెకండ్ ఎప్పుడైతే మనకి బ్లాక్ స్వార్డ్ ది వచ్చిందో అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వెపన్ ఓరియంటెడ్ గా ఎక్కువ కొంచెం విఎఫ్ఎక్స్ చేసారనమాట అక్కడ. సో ఈ షాట్ లో చూసినట్టయితే మనకి ఈ నైఫ్ ఫ్లిక్కర్ అనే ఎఫెక్ట్ ఉంది చూడండి, ఇది జనరల్ గా మనకి తెలుస్తుంది. అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈ జనరల్ గా ఇట్లాంటి షార్ట్స్ చేయనికే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఒక స్వోర్డ్ తోటి ఒక షాట్ ఉంటుంది మనకి, స్వోర్డ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఒక షాట్ తీసుకుంటారు, దాని బేస్డ్ గా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు. సో సేమ్ ఇలాగనే ఇంకో షాట్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ మనకి స్వోర్డ్ ఇంకా షీల్డ్ 2 ఉన్నాయి. స్వోర్డ్ కి యాజ్ ఇట్ ఈస్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది, షీల్డ్ కి వచ్చేసి ఏంటంటే పార్టికల్ సిమ్యులేషన్ తోటి కానీ లేదా కొంచెం ఒక హెడ్సప్ డిస్ప్లే లాగా కొంచెం క్రియేట్ చేసేసి దాంతో ఎఫెక్ట్ తీసుకొస్తారు అనమాట. ఫ్యాంటసీ ఓరియంటెడ్ స్టోరీ ఉంటుంది అన్నప్పుడు అందరూ ఎక్కువ హెవీ విఎఫ్ఎక్స్ ఉంటే అంత అవసరం కూడా లేదు. మనకి ఏంటంటే స్టోరీ కన్వే చేయడానికి ఎఫెక్ట్స్ ఎంత వాడాలో అంతే వాడతారు. సో ఇక్కడ ఏంటంటే వెపన్ ఓరియంటెడ్ ప్లస్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ వాడుతారు తప్ప మొత్తం సీజీ చేయాలని కూడా ఉండొద్దు. ఎప్పుడు మనకి అవసరమైన తగ్గట్టు వాడుకున్నామంటే అదే బెస్ట్. విఎఫ్ఎక్స్ ఫీల్డ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటనేది వర్చువల్ ప్రొడక్షన్. సో బేసికలీ వర్చువల్ ప్రొడక్షన్ ఏంటంటే మనకి ఎట్లా హెల్ప్ చేస్తుందంటే హ్యూజ్ సెట్స్ మనం ఏదైతే వేస్తున్నామో హెవీ బడ్జెట్స్ తోటి ఇలా ఫుల్గా ఒక సెట్ మొత్తం డిజైన్ చేసి గ్రీన్ స్క్రీన్ కానీ బ్లూ స్క్రీన్ ఎట్లా చేస్తున్నామో ఇవంతా బర్డన్ ని తక్కువ చేసేస్తుంది అనమాట. ఎట్లా అంటే గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ ప్లేసెస్ ఏంటంటే మనకి ఒక స్క్రీన్ అంటే నార్మల్ టీవీ స్క్రీన్స్ లాగా వచ్చేస్తాయి మొత్తం. సో అవేంటంటే నువ్వు అక్కడ ఏదైతే సీన్స్ ఉండాలో, ఫర్ సపోజ్ దేవరాలో మనకి మొత్తం బ్లూ స్క్రీన్ వాడారు, బ్లూ స్క్రీన్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఏంటంటే సముద్రం లాగా క్రియేట్ చేసినంత. వర్చువల్ ప్రొడక్షన్ ఎట్లుంటుంది ఆల్రెడీ అక్కడ ఏముంటుందో యాక్చువల్ ఫుటేజ్ ఉంటుంది, లేదా సీజీ లైక్ అన్రియల్ ఇంజన్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసి ముందే సిమ్యులేట్ చేస్తారు. సో అప్పుడు మనం నార్మల్లీ ఇక్కడ వాడే కెమెరా యాంగిల్స్ అక్కడ రిప్లికేట్ చేసి రియల్ టైంలో మనకి ఎఫెక్ట్స్ తెలుస్తుంటాయి అనమాట. కెమెరా ఎట్లా మూవ్ అవుతుంటే క్యారెక్టర్ బట్టి సీన్ ఎట్లుంటుంది అన్నట్టు ఆన్ ద స్పాట్ మనకు వచ్చేస్తుంది అనమాట. దీనిలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ ఏదైతే వర్క్ ఉంటుందో పోస్ట్ ప్రొడక్షన్ లో అది కొంచెం తక్కువ అయిపోతుంది. యాక్టింగ్ వైజ్ వచ్చేస్తే క్యారెక్టర్స్ కూడా ఇప్పటిలాగా చూసి కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే అరే ఇక్కడ కొంచెం ఫైర్ ఎఫెక్ట్ వస్తుంది ఇట్లా మీరు రియాక్ట్ అవ్వాలని ఉంటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చూస్తారు కాబట్టి జెన్యున్ గా వచ్చేస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది కూడా మనకి. సో నాట్ అట్ ఆల్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు రియల్ ప్రొడక్షన్ టైం ఇప్పుడైతే యాక్టింగ్ లో కూడా అనేది కొంచెం ఫాస్ట్ అప్ చేసేస్తుంది మనకి. ప్లస్ మనకు కొంచెం యాక్టింగ్ కూడా కొంచెం రియల్ అయిపోతుంది, కాస్ట్ ఆఫ్ మూవీస్ కూడా కొంచెం తగ్గిపోతుంది మనకి, ప్లస్ ఫాస్ట్ గా వస్తాయి మూవీస్. ఇంకా యాక్చువల్గా ఈ టెక్నిక్స్ అన్ని హాలీవుడ్ లో ఆల్రెడీ యూజ్ చేసిరు కాబట్టి మన వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మన ఇండియన్ మూవీస్ లో వస్తున్నాయి కాబట్టి వాటి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అది కొంచెం అటు ఇటు అయినా మన వాళ్ళకి నచ్చదు. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది హాలీవుడ్ మూవీస్ లో వేసేది కూడా మన వాళ్ళే. అంటే మన వాళ్ళు కూడా హాలీవుడ్ మూవీస్ చేయగలరు కానీ మన వాళ్ళు ప్రయారిటీ ఇయ్యరు కాబట్టి మన దాంట్లో ఇప్పటివరకు రాలేదు. మెయిన్ ఏంటంటే ఒక హాలీవుడ్ మూవీస్ ఎందుకు బాగుంటాయి, ఎందుకు అట్లా మంచి మంచి విఎఫ్ఎక్స్ ఉంటాయని మీ అందరూ అంటారు. వాటికి ఆల్రెడీ విపిన్ చెప్పినట్టే వాటికి వర్క్ చేసిన మన వాళ్ళే. కాకపోతే ఎందుకు అవుట్పుట్ తేడా ఉంటుందంటే బడ్జెట్ అండ్ టైం. వాళ్ళు చాలా బడ్జెట్ ఇస్తారు అండ్ టైం కూడా చాలా ఎక్కువ ఇస్తారు. మన వాళ్ళలాగా ఒక డేట్ ఫిక్స్ చేసి అంటే లైక్ ఇట్లా అయిపోవాలి పని ఈ టైం కల్లా అన్నట్టు కాకుండా టైం అనేది ఎక్కువ ఇస్తారు.
బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిటీ అవుట్పుట్స్ వస్తాయి. అండ్ అది కూడా చేసేవారు మన ఇండియన్స్. అండ్ ఇంకొకటి మనము ఇప్పుడు చూస్తున్న టెక్నాలజీస్ అన్ని హాలీవుడ్ లో ఎప్పుడో వచ్చినవి. సో అప్పుడు వాళ్ళ దగ్గర వాడిన టెక్నాలజీస్ వాళ్ళు క్రియేట్ చేసినవి కానీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. సో మనం ఫ్యూచర్ లో ఏవైతే యూజ్ చేయబోతున్నామో అవి హాలీవుడ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న స్టేజ్ అది. సో మన దగ్గర ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ మీద పెడుతున్నారు కాబట్టి ఆ టెక్నాలజీస్ మనం యూజ్ చేయగలుగుతున్నాం. సో ఫ్యూచర్ లో మనకి కూడా బడ్జెట్ పెరుగుతుంది అండ్ టైం కూడా ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ మనది కూడా మంచి టెక్నాలజీ యూజ్ చేసి బెటర్ అవుట్పుట్ తీసుకొస్తాం. యాక్చువల్ గా మొన్నటి వరకు మనలో మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుండే. ఎట్లా అంటే హీరో ఎలివేషన్ సీన్స్ అట్లాంటి వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతుండే. ఇప్పుడు మెల్లమెల్ల విఎఫ్ఎక్స్ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మనోళ్ళు కూడా విఎఫ్ఎక్స్ మూవీస్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతుంది. హాలీవుడ్ లాంటి విఎఫ్ఎక్స్ ఖచ్చితంగా వస్తుంది కొన్ని రోజులు. సో ఫ్యూచర్ లో ఎట్లా అంటే ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఏఐ ఏం చేస్తుంది అంటే డీప్ ఫేక్ చేస్తుంది. డీప్ ఫేక్ ఏంటంటే యాక్టర్ ని యంగర్ గా మారుస్తుంది, మళ్ళా ఓల్డర్ గా కూడా మారుస్తుంది. ఇంకా అంత యాక్యురేట్ గా లేదు. ఇంకా 2-3 years లా మొత్తం మూవీ లెవెల్ యాక్యురసీ వస్తుందేమో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల. ఇంకోటి ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఏంటంటే మళ్ళా ఫేస్ రిప్లేస్మెంట్ ఏంటంటే నాది అక్షయ్ నా ఫేస్ కూడా పెట్టొచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఉంది. కాకపోతే దీన్ని మూవీలో యూజ్ చేయలేము. మూవీలో కూడా యూజ్ చేయొచ్చు ఇంకో 2-3 years లాగేసి. అట్లాంటి టెక్నాలజీ కూడా వస్తుంది. ఇది గైజ్ అంటే మనకి ఇప్పుడున్న టెక్నాలజీస్ కాకుండా ఒక అప్కమింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మన టాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎంతలా ఎవాల్వ్ అవ్వచ్చు అన్నది మాకు అనిపించింది. సో అట్లా ఫ్యాన్స్ కోరిక మేరకు ఒకవేళ లేట్ యాక్టర్స్ కానీ ఉన్న యాక్టర్స్ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వాళ్ళు కలిసి యాక్ట్ చేయకపోవడంతో ఉంటే ఒకవేళ అప్పుడు మనం ఈ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ యూజ్ చేసి మన సాయి చెప్పినట్టు డీజీ డబల్ కానీ లేకపోతే డిఏజింగ్ యూజ్ చేసి అట్లా మ్యానిపులేట్ చేసి ఆ యాక్టర్స్ ని కలిపి మల్టీ స్టార్ మూవీ కూడా చేయొచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీకు వై హాలీవుడ్ మూవీస్ ఆర్ బెటర్ దెన్ ఇండియన్ మూవీస్ అనే టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.